అలేక చిట్టి పికల్స్. అక్కాయ్ నీకెంత గోరోజనం అంటే అక్కాయ్, అంత గోరోజనం అయితే పనికి రాదు. నువ్వన్న మాటలు అసలు పచ్చడి కొనుక్కోవాలన్నోళ్ళకి అసలు అంత రేట్లెందుకు? ఏంటి హాఫ్ కిలో వచ్చేసి రూ. 1,200 అర కిలో రూ. 1,200 ఏంటి చికెను? అసలు అంత పికిల్ అంత రేటుందా? సరే పెట్టావు. సరే కస్టమర్ నిన్నడిగాడు. దానికి ఒక లెక్కలో చెప్పాలి గాని నువ్వేంటి వాళ్ళ అమ్మని తిట్టడం ఏంటి? లంజా కొడక అనడం ఏంటి? ఆ బూతులన్నీ ఏంటి అసలు? ఖచ్చితంగా నువ్వు వెబ్‌సైట్ కాదు. అసలు నువ్వు షాప్ కాదు. ఇంక అసలు నువ్వే లేకుండా చేస్తారు ఈ భూమి మీద. నువ్వు అలాంటి మాటలు గాని ఇంకోసారి మాట్లాడితే కస్టమర్లు దేవుళ్ళని గుర్తుపెట్టుకో. కస్టమర్లతో ఎలా మాట్లాడాలనేది మాత్రం గుర్తుపెట్టుకొని బిజినెస్ చెయ్యి. ఓకేనా? బిజినెస్ అనేది మనం ఎలా పడితే అలా చేసేది కాదు. కస్టమర్లే మనకు దేవుళ్ళు. అలాంటి దేవుళ్ళని ఎలా చూసుకోవాలి మనం? దేవుళ్ళతో సమానంగా చూసుకోవాలి. అలాంటిది నువ్వేంటి అతను ఎట్లా అడిగాడు? చాలా నీట్‌గానే అడిగాడు. ఎట్లా ఏంటంటే నువ్వసలు ఆ మాటలేంటి? ఇది కరెక్ట్‌గా అయితే కాదు. సో, అందువల్లే నువ్వు వెబ్‌సైట్ మూసుకున్నావు. నీ వాట్సాప్ క్లోజ్ చేసుకున్నావు. ఇప్పుడు కూడా ఇన్‌స్టాలో నీకు మెసేజ్ చేద్దామంటే అసలు రావట్లేదు. వాట్సాప్‌లో అకౌంట్ అయితే డిలీట్ చేసేసావు. నీ వెబ్‌సైట్ కూడా క్లోజ్‌లో ఉంది. నిన్ను కాంటాక్ట్ అవ్వడానికి కూడా చాలా కష్టమైపోయింది. ఎందుకు ఇంత పరిస్థితి ఎందుకొచ్చిందంటే లాస్ట్ మీ నాన్న చనిపోయే ముందు రోజుల్లో ఏం చెప్పాడు? అమ్మ కస్టమర్లు మనకు దేవుళ్ళతో సమానం. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి పోయాడు. కానీ మీరు అట్లా చేశారా? మీ నాన్న చనిపోయిన ఎమ్మటనే మీరు ఇలా అరాచకాలకు దిగితే ఎట్లా? దానివల్ల మీకైతే చాలా అంటే చాలా దెబ్బ పడిపోయింది. ఎప్పుడు మీరు ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటూనే ఉంటారు. ఎందుకని అట్లా? ఎందుకంటే ఇట్లా చేస్తే కాంట్రవర్సీలో ఇరుక్కోక ఏం చేస్తారు? అంటే ఇట్లా ట్రోల్స్ ఏమైనా జరిగితే మీరేమైనా పెద్ద హైప్‌లో ఉంటారు అనుకుంటున్నారా? ఇది మీకే ప్రమాదం. అది గుర్తుపెట్టుకొని బిహేవ్ చేస్తే అది మీకు ఇంకా చాలా మంచిగా ఉండుద్ది. లేదు మేము ఇలాగే చేస్తాం, మేము ఇలాగే ఉంటామంటే అసలు వెబ్‌సైట్ కాదు కదా! అసలు ఇంక మీరు చేసే జాబుల్లో కూడా మీరు పనికిరారు. ఈ వీడియోనైతే హైలైట్ అయ్యిద్ది. ఎందుకంటే నేను మాట్లాడే మాటలు ప్రతి మాట నిజంగా ఉంది కాబట్టి మీరు ఇంకా భవిష్యత్తులో ఇంకెలాంటి బిజినెస్ చేయాలన్నా కూడా మీ వల్ల అయితే అవ్వదు. ఎందుకో తెలుసా? మీకు బిజినెస్ చేయాలని థాట్ అయితే ఉంది గానీ, మనం దగ్గర నుంచి ఒక వస్తువు కస్టమర్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళని మనం ఎలా చూసుకోవాలి, వాళ్ళతో ఎలా ట్రీట్ అవ్వాలి, వాళ్ళని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలనేది అయితే లేదు. సో, దీని గురించి అయితే యాక్టివ్‌గా కూడా వీడియో చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నాన్ వెజ్‌ని కూడా దీన్ని పట్టించుకుంటే బావుండుద్ది. నాన్ వెజ్‌ని కూడా చూడాలి ఈ వీడియో. చూసి వాళ్ళకి ఒక బుద్ధి సమాధానం చెప్పాలి. క్రికెట్ బెట్టింగే కాదు దీని మీద కూడా ఫోకస్ చేయాలి నాన్ వెజ్‌ని అయితే. చేస్తే గానీ వాళ్ళకి బుద్ధి రాదు అనమాట. ఆడవాళ్ళని చెప్పి వదిలేస్తే మనం ఇంకా వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. వాళ్ళు బూతు మాటలు గాని, వాళ్ళు ఎవ్వరు గాని, వాళ్ళ తీరు గాని అయితే ఏం బాగలేదు. సో, మనం పట్టించుకోవాల్సిన సమయం వచ్చింది. వైరల్ అవ్వడమే కాదు ఈ వీడియో వైరల్ చేసేసేయాలి మీరందరూ కలిసి. ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎందుకంటే పిన్ టు పిన్ ప్రతి పాయింటు ఇంపార్టెంట్ పాయింట్లు అనమాట నేను చెప్పినవి. సో, మీరు కొంచెం జ్ఞాపకం ఉంచుకొని వీడియోని హైలైట్ చేయండి. బాయ్ గాయ్స్.